డీటెయిల్ చూస్తే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజును సిట్ విచారించింది. సుమారు 6 గంటల పాటు సిఐ నాగరాజు విచారణ సాగింది. సిఐ నాగరాజును స్వయంగా సిట్ చీఫ్ రవిప్రకాష్ విచారించారు. సాయి కృష్ణ అరెస్ట్ అయిన తేదీ, ఇతర వివరాలపై ఆరా తీశారు. టాస్క్ ఫోర్స్ పాత్రపై సిట్ కీలక ప్రశ్నలు వేసింది. అయితే సిట్ ప్రశ్నలకు సిఐ నాగరాజు సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మిస్సింగ్పై సిఐ నాగరాజు మౌనం వహించినట్లు తెలుస్తోంది. సిఐ నాగరాజుకు మెడికల్ పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజును సిట్ విచారించింది. సుమారు 6 గంటల పాటు సిట్ సిఐని నాగరాజుపై అయితే మాత్రం విచారణ కొనసాగింది. సిఐ నాగరాజును స్వయంగా సిట్ చీఫ్ రవిప్రకాష్ విచారించారు. సాయి కృష్ణ అరెస్ట్ అయిన తేదీ, ఇతర వివరాలపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికైతే మాత్రం సిట్ పలు కీలక ప్రశ్నలు అయితే సంధించినట్లు తెలుస్తుంది. అయితే కొన్ని ప్రశ్నలకైతే మాత్రం నాగరాజు సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, కేసుకు సంబంధించి సిఐ నాగరాజును ఈ రోజు అదుపులోకి తీసుకున్న తర్వాత దాదాపుగా 6 గంటల పాటు అయితే విచారణ జరిగింది. అయితే ఈ విచారణలో పలు కీలక ప్రశ్నలను అయితే సిట్ అధికారులు ఆయన పైన కురిపించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అసలు ఏదైతే టాస్క్ ఫోర్స్ అధికారులు సాయి కృష్ణను తీసుకువచ్చిన తర్వాత అసలు ఏదైతే ఈ సిఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పాల్సిన అవసరం ఏంటి, ఏ కేసులో తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్పి ఈ కేసు సిఐ నాగరాజుకి అప్పగించారు అనే దానిపైన పూర్తి స్థాయి ఏదైతే ఉన్నాయో ఆ ప్రశ్నలన్నిటిని కూడా వాళ్ళు సిట్ అధికారులు సంధించడం జరిగింది. అయితే దీనిపైన మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, దాంతో పాటు ఈ జరిగిన మొత్తం ఎపిసోడ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు సిబ్బంది ఎంతమంది వరకు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ టాస్క్ ఫోర్స్ అప్పచెప్పేటప్పుడు ఎంతమంది అప్పచెప్పారు అనే దానిపైన పూర్తి ఆధారాలతో సహా పూర్తి కీలక సమాచారాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేయడం, దాంతో పాటు కొన్ని సమాధానాలు అంటే కీలకమైన ప్రశ్నలకు ఏవైతే సమాధానాలు ఉన్నాయో ఆ సమాధానాలన్నింటినీ కూడా దాటవేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో పై స్థాయిలో కూడా కొంతమంది అంటే సిపి రాజశేఖర్ బాబు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా, దాంతో పాటు అడిషనల్ డిసిపి లత ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా, అంటే ఏదైతే టాస్క్ ఫోర్స్ డిసిపి లత ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది పెద్ద అభియోగం. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ చెప్పగలిగింది ఒక సిఐ నాగరాజు మాత్రమే. అయితే ఈ సిఐ నాగరాజు వాళ్ళ పేరు బహిర్గతం చేయడానికి అంటే తన ఉద్యోగానికి రేపు ఏదైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే తన భవిష్యత్తుకి ఏదైనా ఇబ్బందులు ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన కూడా కొంత ఆలోచించుకొని పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే బయటికి వెలువరట్లేదా అనేది కూడా కొంత అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ దీంట్లో పలు కీలకమైన ఆధారాలతో పాటు అదే విధంగా ఏదైతే అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చిన వాహనాలతో పాటు కాల్ లిస్ట్ తో పాటు పలు అంటే ఆయనకి ఏదైతే సాయి కృష్ణను గాయపరచడానికి గల కీలకమైన కారణాలు ఏంటి, దాంతో పాటు ఆ గాయపరిచిన తర్వాత అతనికి చికిత్స ఎక్కడి నుంచి అందించారు, ఏ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు, అంటే టైం టు ప్రతిదీ కూడా ఆ స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. దాంతో పాటు ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే ఇప్పుడు చూస్తున్నట్లయితే
మొత్తం వ్యవహారంలో కూడా ఏదైతే సిట్ అధికారులే ఐజీ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఈయన ఇప్పటి వరకు సుమారు 6 గంటల పాటు విచారించిన అనంతరం మరి మరొకసారి దీనిపైన విచారించేందుకు మళ్ళీ కూడా ఏదైతే ఆయన ప్రధానంగా ఏదైతే ఈ సిట్ బృందానికి సంబంధించిన రామకృష్ణ ఐజీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మరోసారి ఏదైతే కమాండ్ కంట్రోల్ కి చేరుకున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఆయన్ని మళ్ళీ మరోసారి విచారిస్తారా లేకపోతే డైరెక్ట్ గా కోర్టుకి హాజరుపరుస్తారా అనే దానిపైన కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు వ్యవహారంలో మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.